అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగదేవ్. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి వెల్కమ్ టు అవర్ జిందగీ అని అంటున్నారు. సాయి రాహుల్ పిక్చర్స్ అంటండి, ప్రొడక్షన్స్ అంట. ఆడిషన్ కాల్ అని అంటున్నారు. వీఆర్ ఆన్ లుక్ అవుట్ ఫర్ ఇంట్రెస్టెడ్ అండ్ ట్రైన్డ్ యాక్టర్స్ ఫర్ సపోర్టింగ్ రోల్స్ ఇన్ ఆర్ ఫీచర్ ఫిలిం అని అంటున్నారు. సో ప్లీజ్ షేర్ యువర్ ప్రొఫైల్స్ టు అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. ఆల్ ఏజెస్ మేల్ అండ్ ఫీమేల్స్ ఆర్ వెల్కమ్ అని అంటున్నారు. సో అన్ని వయసులు వాళ్ళు కావాలి అంటున్నారు కాబట్టి మీరు తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది నా బాధ్యత కాబట్టి. సో రాజేష్ లావేటి గారు అడిగారండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. నేను మూవీ స్టోరీ రైటర్ని. నా స్టోరీస్తో ఇండస్ట్రీలో ఎలా ట్రై చేయాలి అని అడగటం జరిగింది. సో రాజేష్ గారు, నేను ఇక్కడ చెప్పేది ఏంటంటేనండి, అంటే చాలా వీడియోస్లో చెప్పాను. మీరు ఒక్కసారి గతంలోకి వెళ్ళి నా అన్ని వీడియోస్, అంటే నేను మెయిన్గా మీకు చెప్పేది ఏంటంటే మొదటి 100 వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి గోల్డెన్ వీడియోస్ అండి. అవి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సమ్వేర్ అబౌట్ 99% ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని మీకు అక్కడ క్లియర్ అయిపోతాయి. లేదు ఇంకా మీకు ఏదైనా క్లియర్ అవ్వకపోయినట్లయితే తప్పకుండా క్వశ్చన్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో కూడా ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఇక్కడ మీరు ఏదైతే స్టోరీస్ పట్టుకొని తిరగాలి అనుకుంటున్నారో అవి జరగవండి. అదేదో సినిమాలో డైలాగ్లో కూడా ఉంటుంది, అది జరగదమ్మా అని. సో అలాగా అది జరగవు. ఇక్కడ ఎవరికి స్టోరీస్ అవసరంలా. ఇక్కడ కేవలం కాంబినేషన్స్ కావాలి. ఇప్పుడు మీరు స్టోరీ పట్టుకొని వెళ్ళారనుకోండి, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటేనండి, పెద్ద సినిమాల గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం. పెద్ద ప్రొడ్యూసర్లు ఏంటి అంటే, హీరో గారు డేట్లు తెచ్చుకోగలవా, అది కథ లాంటిదైనా పర్లేదు. హీరో గారు లాస్ట్ సినిమా 100 కోట్లు అయింది, ఈ సినిమాకి మనం 50 కోట్లు పెడదాం, కనీసం మనకి అవుట్ రేట్ కనీసం 70-80 బిజినెస్ అయిపోద్ది అనే ఒక ఇదిలోనే ఉంటారు తప్పించి ప్రొడ్యూసరు. కథలు ఎవరికి అవసరం. ఇదే హీరో గారి దగ్గరికి వెళ్తే హీరో గారు ఏమంటారంటే, ప్రొడ్యూసర్ ఉన్నాడా, ప్రొడ్యూసర్ ఉంటే వచ్చేసి వేసేద్దామని. సో అలాంటప్పుడు మీరు నన్ను అడగవచ్చు, సార్ మరి కొంతమంది డైరెక్టర్లు డిజాస్టర్ ఇచ్చే డైరెక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అంటే, వాళ్ళకి కూడా 1-2 ఛాన్స్లు ఇస్తారండి. ఆ 1-2 ఛాన్స్లు ఇవ్వడానికి రీజన్ ఏంటరా అంటే, వాళ్ళకి మధ్య ఉంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే కొన్ని పర్సనల్ లావాదేవీలు ఉంటాయి. ఆ పర్సనల్ లావాదేవీలు అనే ఒక ఇదిలో ఆ రెస్పెక్టివ్ డైరెక్టర్స్కి వాళ్ళు అవకాశం ఇస్తారు. కానీ ఎప్పుడైతే వరుస ఫ్లాప్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నారో ఆ డైరెక్టర్ మళ్ళీ అవకాశం ఇవ్వరండి. సో నేను అదే చెప్తాను, మీరు కథలు పట్టుకొని తిరుగుతున్నప్పుడు పెద్ద ప్రొడక్షన్స్, పెద్ద హీరోలు ఇదే ఆశిస్తూ ఉంటారు. చిన్న ప్రొడక్షన్స్కి వచ్చే సరికి ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు మీ బ్రెయిన్ ఏదైతే ఆలోచిస్తుందో అది అవతల బ్రెయిన్ ఆలోచిస్తుందండి. సింపుల్ థింగ్ ఏంటంటే, మన ఇంట్లో ఉండే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అనే వాళ్ళు ఉన్నట్లయితే, మీలా మీ తమ్ముడు ఆలోచించడు, మీ అన్న ఆలోచించడు, మీ అక్క ఆలోచించడు, మీ చెల్లి ఆలోచించదు, మీ అమ్మగారు ఆలోచించరు, మీ నాన్నగారు ఆలోచించరు. 6గురికి 6 రకాల టేస్ట్లు ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్వీట్స్లో జిలేబీ ఇష్టం ఉంటే మీ బ్రదర్కి జాంగ్రీ ఇష్టం ఉంటుంది, ఒకరికి ఏమంటారు లడ్డు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇంకొకరికి బాదుషా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు ఏదైతే కథ ఆలోచిస్తున్నారో ఆ కథ అనేది అవతల వాడికి నచ్చడం అనేది కొంచెం కష్టమేనండి. ఎందుకంటే మీరు ఏదైతే అద్భుతం అనుకుంటున్నారో అది వాడికి అద్భుతం కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కథలు ఏమంత డెప్త్ లేదమ్మా అనే టైప్లో ఉంటారు. అందుకని యాజ్ ఎ రైటర్గా నేను ఎప్పుడైనా నన్ను ఎవరైనా కథ అడగటానికి కథ ఉందా అని అడిగితే నేను వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, కథలు ఉన్నాయి నా దగ్గర 83 స్టోరీస్ ఉన్నాయి. ఆ 83 స్టోరీస్ కూడా నెవర్ బిఫోర్ కథలు. అంటే ఇప్పటి వరకు నేను బెట్ చేసి చెప్పగలను, వరల్డ్ సినిమాలో అలాంటి కథ రాలేదు. అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. కానీ 83 కథలు మీకు నచ్చవు అని చెప్తా. ఎందుకు అంటే, నా బ్రెయిన్కి ఏదైతే అద్భుతం అనుకుంటానో మీ బ్రెయిన్కి నచ్చదు. సో అలాంటప్పుడు నేను మీకోసం వచ్చేసి కథలు చెప్పడం కన్నా కూడా మీలో ఇక్కడ ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వగలిగే మగాడు ఎవరో చెప్పండి, వాళ్ళ దగ్గరకు వస్తాను, నేను కథ చెప్తాను. ఒకవేళ నేను చెప్పిన కథ మీకు నచ్చలేదు అనుకోండి, మీరు ఏదైతే కథ ఇస్తారో దాన్ని డెవలప్ చేసుకొని వస్తానని చెప్తాను. దట్ మచ్ సింపుల్ ఇట్ ఈస్. కాబట్టి మీరు కథలు పట్టుకొని తిరగడం అయితే నా ఒపీనియన్ ప్రకారం మీ టైం వేస్ట్ చేసుకుంటారు అనేది నా ఒపీనియన్. లేదు గౌడవరా యూ బ్లడీ చాక్లెట్ ఫెలో, ఐ ట్రై ఇట్ ఆన్ మై ఓన్ అనే మీ వాయిస్ అయినట్లయితే, వితౌట్ ఎనీ హెసిటేషన్ మీకు ప్రతి ప్రొడక్షన్ హౌస్కి కూడా ఆఫీస్లు ఎక్కడ ఉన్నాయి అనేది గూగుల్ తల్లి చెప్పేస్తుందండి. దిల్ రాజు ఆఫీస్ కొట్టేసేయండి, యుల్ గెట్ ఇట్. మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్, యుల్ గెట్ ఇట్.
మీరు ఏవేవైతే ప్రొడక్షన్ ఆఫీసులు చూద్దాం అనుకుంటున్నారో ఆ ప్రతి ప్రొడక్షన్ ఆఫీస్ అడ్రస్ అనేది మీకు గూగుల్ తెలియజెప్పేస్తుంది. అక్కడికి మీరు వెళ్ళి ఎయిదర్ ఏమంటారు 2 పేజీల్లో సినాప్సిస్ ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదంటే వాళ్ళకి మెయిల్ ఐడీస్ కూడా అందులోనే డిస్ప్లే అవుతాయి. ఆ మెయిల్ ఐడీస్కి మీరు తప్పకుండా మీ కథల్ని 2 పేజెస్ సినాప్సిస్ రెడీ చేసి వాళ్ళకి పంపించే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ మీ సినాప్సిస్ వాళ్ళకి నచ్చినట్లయితే దే విల్ కాల్ బ్యాక్. సో దట్ మచ్ సింపుల్ ఇట్ ఈస్. సో మీరు ప్రయత్నం చేయాలని మీకు అవకాశాలు రావడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి sairahulproductions@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. SAI సాయి రాహుల్ RAHUL రాహుల్ ప్రొడక్షన్స్ PRODUCTIONS productions@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి మణికొండ హైదరాబాద్ అంటండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7569007018. ఐ రిపీట్ 7569007018. సో డిస్క్లైమర్ ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే మిమ్మల్ని మోసం చేయడానికి కాస్ట్యూమ్కి డబ్బులు పెట్టుకుంటేనే మీకు అవకాశాలు ఇస్తాం. కేరళలో షూటింగ్ జరుగుతుంది, ఢిల్లీలో షూటింగ్ జరుగుతుంది, అక్కడికి మీరు ఫ్లైట్ టికెట్లు వేసుకోవాలి. ఆ ఫ్లైట్ టికెట్ ఖర్చులు మీరు పెట్టుకుంటానంటేనే మీకు అవకాశాలు ఇస్తాం. రీజన్ ఏదైనా వాడు డబ్బులు అడుగుతున్నాడు, వాడి దగ్గర డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు. ఒకవేళ సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేడు. సో రిలీజ్ కాని సినిమాకి మీరు డబ్బులు పెట్టడం అనేది మీ మూర్ఖత్వం అవుతుంది. సో నేను మెయిన్గా మీకు చెప్పేది ఏంటంటే మూర్ఖులుగా మిగిలిపోకూడదు అనేది నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. సో ప్రతి వీడియోలో చెప్తున్నాను, చెప్పిన తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. సో నిన్న వీడియోలో చూస్తే సమ్వేర్ అబౌట్ 30% బస్ మాత్రమే ఫుల్ లెంత్ వీడియో చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఐ వాంట్ అట్లీస్ట్ ఆఫ్ 7. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే రివర్స్ చేద్దాం. ఇప్పుడు 30% ఫుల్ లెంత్ వీడియోస్ చూస్తున్నారు కదా, 30% మాత్రమే ఫుల్ లెంత్ వీడియోస్ చూడట్లేదు అనే ఒక ఇదికి, అంటే 70% మెంబర్స్ ఫుల్ లెంత్ వీడియోలు చూస్తున్నారు అంటే జస్ట్ ఇమాజిన్ మన ఛానల్ని యూట్యూబ్ అల్గరిథం అనేది ఎలా పుష్ చేస్తుంది అనేది మీరే అబ్జర్వ్ చేయండి. వన్స్ అది అయిన తర్వాత నాకు ఇమీడియట్గా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో అప్పుడు నేను మీ అందరికీ పూర్తి ఉచితంగా నటన నేర్పిస్తాను, డైరెక్షన్ నేర్పిస్తాను, స్క్రిప్ట్ రైటింగ్ నేర్పించడమే కాకుండా అండ్ ఇంకొకటి ఎడిటింగ్, టీఓపీ వర్క్స్ ఇవి కూడా నేర్పించడమే కాకుండా మన ఛానల్లోనే మీరు కంటెంట్ చేసుకోవడానికి మీకు అన్ని రకాల ఆయుధాలు కూడా ఇస్తాను. అంటే ఆయుధాలు ఈజ్ నథింగ్ బట్ కెమెరాస్ అండ్ ఎడిటింగ్ సూట్స్ అండ్ స్క్రిప్ట్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్, ఇంతమందిని నేను మీకు పరిచయం చేస్తాను. దానికి మీరు చేయాల్సింది ఏంటి, ఫుల్ లెంత్ వీడియో చూడండి, ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. చేస్తున్నారా మరి? మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.